దేవాది దేవునికి వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభము ఆశీర్వాదాలను మెండుగా కలుగును గాక. ఈ దినమున మనకి ఇవ్వబడిన వాక్యము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనము. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మరి యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము అంటే మన పరిశుద్ధమైనటువంటి మన సంఘము అని కూడా మనం చెప్పుకోవచ్చు. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె. పెండ్లి కుమార్తె అనగా సంఘానికి కూడా గుర్తు అని కూడా మనకు తెలుసండి. మనం అందరం చెప్పుకుంటాము, ప్రభు వస్తారు, ఆయన పెండ్లి కుమారుని వలె వస్తారు, మనం పెండ్లి కుమార్తె వలె ఆయన్ను ఎదుర్కొంటకు సిద్ధపడుతున్నామని మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన పట్టణము అంటున్నారు అంటే వారు పరిశుద్ధపరచబడినటువంటి వారు అన్నమాట. పరిశుద్ధంగా ఉన్నటువంటి ఆ బిడ్డలు ఏమవుతారంట, ఒక రాకడలో మరి ర్యాప్చర్ లో మరి పరలోకానికి ఎత్తబడతారు. వాళ్ళు 7 ఏండ్ల పాటు మరి ఆయనతో పెండ్లి విందులో పాల్గొంటారు అని కూడా మనం చదువుతూ ఉంటాం కదండి. అంటే ఆ 7 ఏండ్ల పెండ్లి విందులో మరి ఈ సంఘం అనేది మరి రెప్పపాటు సమయంలో ప్రభు దగ్గరికి చేరినటువంటి సంఘము, అది కూడా పూర్తిగా సిద్ధపడి పరిశుద్ధపరచబడినటువంటి సంఘము మనం చూడొచ్చు. ఎందుకంటే 2వ రాకడలో ప్రభు ఈ లోకానికి వస్తారని, తర్వాత 1000 ఏళ్ల పరిపాలన చేస్తారని చెప్తున్నారు. అది కూడా ఎప్పుడండి, 7 ఏండ్ల శ్రమ కాలం ఈ లోకంలో తీరిన తర్వాత. ఇప్పుడు మనం ఒక పంటను వేసామనుకోండి, ఒక చెట్టు ఉందనుకోండి, మరి ఫస్ట్ మన మామిడి చెట్టు పూత పోసేసి మరి విపరీతంగా కాయలు కాసేసింది అనుకోండి, మనం ఏం చేస్తామో హడావిడిగా చక్కగా అన్ని కాయలు కోసేసుకుని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అమ్ముకుంటాక ఎక్కడికో వెళ్తా ఉంటారు. తర్వాత మిగిలిన పళ్ళు, తర్వాత వచ్చిన పళ్ళు ఏమంటే పరిగి పళ్ళు లాగా అంటారన్నమాట. అది ఎవరైనా సరే వచ్చి కోసుకున్నా ఏమి అనరు, అవి ఒక్కోసారి కింద రాలిపోయి కూడా పడిపోతూ ఉంటాయి అనమాట. అంటే ఆ పరిగి పళ్ళ వంటి వాళ్ళు ఎవరంటే విడిచిపెట్టబడిన వారు అనమాట. ఈ యొక్క మొదటి ర్యాప్చర్ లో ఎత్తపడకుండా ఉన్నటువంటి మిగిలిన సంఘము ఈ 7 ఏండ్ల శ్రమలో శ్రమ పడతారు. వాళ్ళు శ్రమ పడిన తర్వాత వారు ప్రభు సన్నిధానానికి కూడా మరి చేస్తారనమాట, ఎత్తబడేటువంటి సంఘంలో ఉంటారనమాట. కానీ 7 ఏండ్ల పెండ్లి ఇందులో మాత్రం పాల్గొనేది మాత్రము మొట్టమొదటిగా ఎత్తబడినటువంటి సంఘంగా మనము గుర్తించవచ్చు. కాబట్టి ఇక్కడ మనము ఆ సంఘము మరి 7 ఏండ్ల పెండ్లి విందులో పాల్గొనాల్సినటువంటి అవసరమైనటువంటి సంఘం ఎట్లా ఉంటుందంట, పరిశుద్ధపరచబడి ఉంటుందని కూడా మనం ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం. పరిశుద్ధపరచబడటమే కాకుండా సిద్ధపడిందంట. అదే కాకుండా భర్త కొరకు అలంకరింపబడిందంట. అంటే మరి ఒక పెండ్లి కుమార్తె, మరి పెండ్లి అనగానే గబగబా మనము చక్కగా చీరలు కొనుక్కుని, నగలు కొనుక్కుని, ఆ పెండ్లి రూపం వచ్చేలాగా మరి ముందు నలుగులు పెట్టి ఆ యొక్క ఆ స్వరూప సౌందర్యంలోకి తయారు కాగలిగి చేస్తూ ఉంటాము. అదేవిధంగా మనము ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, వాళ్ళు ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటుంది, 12వ వచనం. 6 మాసములు గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు వద్దకు పోవారు. అంటే అసలు పెండ్లి కుమార్తెగా మనం సిద్ధపడాలంటే ఈ విధంగా మరి రాజు దగ్గరికి వెళ్ళే ఒక స్త్రీ గురించే ఎన్ని రకాలైనటువంటి 1 సంవత్సరం పాటు సిద్ధపాటు వాళ్ళకి ఇచ్చారు. మరి మనకి పెళ్ళి అనుకోండి, ఒక వారం రోజుల్లో పెళ్లి పెట్టుకున్నామంటే ఇంక వారం రోజులు మాత్రమే సిద్ధపాటు ఉంటుంది. కానీ దేవుడు మనకు జీవిత కాలం అంతా ఇచ్చాడు సిద్ధపడమని. మనకి ఎంత సమయం ఇచ్చి మీరు సిద్ధపడండి, ఆ రూపంలోకి మీరు రావాలి, ఈ మంచి పరిమళ క్రియల్లో మీరు ఉండాలా, మరి సుగంధ ద్రవ్యాలతో మీరు మరి స్నానం చేయాలి, ఆ తైలాలు రాసుకోవాలా, ఒక రూపంలోకి మీరు రావాలని మన ప్రభు మనకు చెప్తా ఉన్నారన్నమాట. మరి మనం ఎంతవరకు సిద్ధపడుతున్నాము, అసలు రాకడికి ఎందుకు సిద్ధపడాలి
సిద్ధపడాలంటున్నామంటే మరి రాకడకు ఆ విధంగా సిద్ధపడినప్పుడే మొట్టమొదటి వరుసలో ప్రథమ ఫలముగా మనం ప్రభు సన్నిధిలోకి ఎత్తబడేటువంటి ఆ యొక్క మంచి స్థితిని దేవుడిచ్చాడు. అలాగని మిగిలిన వాళ్ళు ఎత్తబడరా అంటే వాళ్ళు శ్రమ పడిన తర్వాత, శ్రమలకు ముందు మనం ఏం చేయాలంట? ఇప్పుడు ఒక పిల్లల పరీక్షకి ఒక క్లాస్ లో ఉన్నారనుకోండి, 10th క్లాస్ పిల్లల్ని తీసుకుందాం. 10th క్లాస్ పిల్లలు ఏం చేస్తారు? పరీక్ష కొరకు సంవత్సరం అంతా సిద్ధపడతారు. సంవత్సరం అంతా సిద్ధపడి ఆ పరీక్షలు మంచి మార్కులతో పాస్ అవ్వాలనుకుంటారు. కాబట్టి మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళు, ఫస్ట్ క్లాస్ లో వచ్చిన వాళ్ళు ఏం చాలా మంచి గర్వంగా ఉంటారు కదండి. అదే ఫెయిల్ అయిన వాళ్ళు ఏమంటారు? మళ్ళీ రాసుకుంటారు ఎగ్జామ్, మళ్ళీ రాసుకున్నాక కూడా పాస్ అవుతారు. వాళ్ళు కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే అంటాం. వీళ్ళు పాస్ అయినా 10th క్లాసే, వీళ్ళు పాస్ అయినా 10th క్లాసే. కాకపోతే మొట్టమొదటిగా సిద్ధపడి మరి వెళ్ళిన వాళ్ళకి ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్నటువంటి ఆ ప్రమోషన్ లో వాళ్ళు ఉంటారనమాట. అదే తర్వాత పాస్ అయిన వాళ్ళకి ఆ ప్రమోషన్ ఉండదు, తర్వాత నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. 1 year వాళ్ళకి వేస్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే 7 ఏళ్ల పెళ్లి విందులో పాల్గొనే స్థితిని సిద్ధపడి ఉన్న సంఘానికి కలుగుతుంది. విడిచిపెట్టబడిన సంఘము తర్వాత ఎత్తబడినప్పటికీ ఆ యొక్క పెళ్లి విందు యొక్క అనుభవం వారికి ఉండకపోవచ్చు. కాబట్టి మనము దేనికి సిద్ధపడదాము? పరలోకానికి సిద్ధపడదామా, లేకపోతే శ్రమలకు సిద్ధపడుతున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందన్నమాట. మనం దేవునితో మనము సత్సంబంధం పెంచుకోవాలి. ఎట్లా పెంచుకోవాలి? ఎందుకు పెంచుకోవాలి? మనం దేవుని ఆ రాకడలో మొత్తం ప్రథమ ఫలముగా ఎత్తబడాలంటే మనము ప్రభువుతో సన్నిహితంగా ఉండాలి. ఆయన వెలుగులో మనం నడుస్తూ ఉండాలి. ఆ వెలుగులో నడిచినప్పుడు మనలో ఉన్నటువంటి ఏమేమి మనల్ని శుభ్రపరచుకోవాలో మనకు కనపడినప్పటికీ మనము శుభ్రపరచుకోలేదు అనుకోండి, అది మన ఫాల్టే అవుతుంది. కనపడకుండా ఉన్నా కూడా మరి మురికిగా ఉంటే అది కూడా ఫాల్టే. చూసుకోవాలంటే ఏం చేయాలి? వెలుగులోనికి రావాలి. వెలుగులోనికి వచ్చినప్పుడే నీ ఒంటి మీద మంచుందో, చెడుందో, లేకపోతే ఏదైనా పడిందో, ఏదైనా మురికి పడిందో అని మనం క్లియర్ గా చూడగలుగుతాం అనమాట. అదే కొంతమంది అయితే మరి వెలుగులోనే ఉంటున్నా కూడా వారి కన్నులు అంధత్వంతో ఉన్నది అనుకోండి, గుడ్డివారు అనుకోండి, ఎంత వెలుగులో ఉన్న వారికి శాశ్వతమైన చీకటే ఉంది వాళ్ళ జీవితంలో. కాబట్టి అటువంటి వెలుగులో వాళ్ళు చూడలేని పరిస్థితి ఉంది. వారి మీద ఏముందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మనము ఈ 2 రకాల అటువంటి పరిస్థితుల నుండి తప్పింపబడాలంటే ప్రభు యొక్క సన్నిధిలోనికి రావాలా, ప్రభువుతో సహవాసం చేయాలా. ప్రభువు మన కన్నులు తెరిచేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ కన్నులు తెరవగలిగిన శక్తి గల దేవుని దగ్గరికి మనం వచ్చినట్లయితే ప్రభు మన కన్నులను తెరవటమే కాకుండా మన ఒంటి మీద మన హృదయంలో ఎటువంటి చెడు ఉందో, ఎటువంటిది మనకు తెలియకుండా మన దగ్గరకు వచ్చిందో అవన్నీ కూడా మనం ఏం చేస్తామంట? దాన్ని కడుక్కోగలటువంటి ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడి, నాయనా ఇది నేను తప్పు చేశాను అని అనుకునేటువంటి పరిస్థితికి మనము వస్తాం అనమాట. మరి దేవుడు చెప్తున్నాడు, నేను ఏ జామున మరి వస్తానో మరి మీరు అనుకున్న గడియల్లో వస్తాను కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అంటున్నాడు. మనము ప్రయాణం వెళ్తాం అనుకోండి, ఫలానా టైంకి మా ఫ్లైట్ అండి, లేకపోతే ఫలానా టైంకి మా ట్రైన్ అండి, లేకపోతే ఫలానా టైంకి మా బస్సు అనేసి అనుకుంటాం. ఎందుకు? ఇక్కడ మనకు తెలుసు ఆ ట్రైన్కి ఎక్కాలి అనుకుంటున్నాం కాబట్టి. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏ జామున వస్తానో మీకు తెలియదు, కానీ మీరు సిద్ధపడండి అంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మరి ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు, వచ్చి అంటే నేను ఫలానా ఊరు వెళ్తున్నాను, నేను మిమ్మల్ని పిక్ చేసుకుంటాను, రెడీగా ఉండండి అన్నారు అనుకోండి. ఎన్నింటికి వస్తారంటే మేము ఫలానా టైంకి బయలుదేరాము. కానీ వాళ్ళు వచ్చే వరకు కూడా మనం ఏం చేస్తాం? వాళ్ళు వచ్చినాక తయారు కాము కదా. వాళ్ళు రాకముందే మనం ఏం చేస్తాం? రెడీ అయ్యి ఎప్పుడు వస్తారా, ఎప్పుడు పిక్ చేసుకుంటారా అని చూస్తూ ఉంటాం. అదే విధంగా మనం ప్రతి సమయంలోనూ ప్రతి విషయంలోనూ మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ఈ నిమిషంలో ప్రభు వచ్చేస్తే గబుకుని మేము ఎక్కగలమా, లేకపోతే మనం విడిచిపెట్టబడతామా అనేసి మనం ప్రతి విషయంలో కూడా చూసుకోవాల్సిన వారమై ఉన్నాము. అలాగే తీతుకు అనే గ్రంథంలో మనం ఇంగ్లీష్లో అయితే టైటస్ అంటామండి. దాంట్లో 2వ అధ్యాయము 13వ వచనం అని చెప్తున్నారు, దేవుడు మహాదేవుడు రక్షకుడు నాయన యేసుక్రీస్తు
మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను అంటున్నాడు. అంటే మనకు సిద్ధపాటు ఎలా ఉండాలంట? మనకి ఆయన యొక్క అంత గొప్ప మహాదేవుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు కొరకు ఆయన రెడీగా మనం రెడీగా ఉండి ఆయన చూడగలిగినటువంటి స్థితికి మనం ఎదగాలి అంటే మనం ఎదురు చూస్తూ ఉండాలంట. మొట్టమొదటిగా ఆయన ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, అంటే స్వస్థ బుద్ధి అంటే ఏంటండి? స్వస్థత అంటే ఏంటండి? ఒక రోగం వచ్చింది అనుకోండి, అది బాగుపడితే మనం ఏమంటాం? స్వస్థ అంటాం. అలాగే పాపం అనేటువంటి రోగంలో నుండి మనం బయటపడినటువంటి వారమై మన బుద్ధి కలిగిన వారమై ఉన్నప్పుడు మనం స్వస్థ బుద్ధి అవుతుంది. ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టేస్తాం, మనం బాగుపడిపోయాం అనమాట. కాబట్టి అటువంటి స్వస్థ బుద్ధి ఉండాలంట. అదే పరిస్థితిలో నీతి కలిగి మనం బతకాలని చెప్తున్నారు ప్రభు. అలాగే భక్తి కలిగి బతకాలని కూడా మన ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఇలా మనం భక్తిగా బతకాలా. భక్తిగా బతుకుతున్నామంటే నేను భక్తిగానే ఉన్నాను, నేను చాలా బుద్ధిమంతురాలని, నేను అట్లా ఇట్లా అనుకున్నాం అనుకోండి. కానీ ఆ బుద్ధి అనే దానికి మనం ఏం చూపించాలా? మరి ఇతరులు కూడా చూసి అరే ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఇట్లా బుద్ధి కలిగి ఇట్లా మంచిగా ఉన్నారండి అని మనం చూసి ఎదుటి వాళ్ళు మన యొక్క పరివర్తన చూసి మనం మారాము అనేది మనకి తెలియబడాలన్నమాట. అంటే ఇతరులు కూడా గమనించగలిగిన స్థితిలో మన పరివర్తన ఉండాలి. ఒకప్పుడు అబద్ధాలు ఆడేవారండి, ఒకప్పుడు చాడీలు చెప్పేవారండి, ఒకప్పుడు ఇట్లా ఉండేవారు, కానీ ఇప్పుడు అసలు అట్లాంటి ఏం చేయట్లేదు. చాలా మార్పు వచ్చిందండి వీళ్ళలో అంటాం. మన పిల్లలు ఒకప్పుడు అసలు ఇంట్లో ఒకటి అడిగితే ఇంకొకటి చెప్తే ఉండేవారండి పిల్లలు, కానీ చాలా మంచిగా మారారండి మా బిడ్డ, లేకపోతే మా చాలా మంచిగా నా కూతురు మారిందండి అని మనం చెప్పుకుంటాం. ఎందుకు? వాళ్ళలో ఉన్నటువంటి ఆ పరివర్తనను మనము గమనిస్తాం కాబట్టి మనం ఏం చేయాలి? మనం ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తున్నాము, మనలో ఎటువంటి పరివర్తన వచ్చింది, ఇదివరకు పాపంతో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము, పాపం ఒప్పుకున్న తర్వాత మనం ఎలా ఉన్నామన్నది మరి ఇతరులు మనం చూసి మనం గమనించేటువంటి స్థితిలో మనము ఉండాల్సిన వారమే ఉన్నాం అనమాట. మనకున్న సంబంధము ఏంటో మన ప్రభువుతో మేము సంబంధం ఉంది, నేను ప్రభు బిడ్డను, ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను అన్నప్పుడు అది ఇతరులు కూడా గ్రహించే స్థితిలో మన పరివర్తన ఇతరులకు కనపడాలి. మరి ఒక వాక్యంలో ఉంటుంది కదా, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అంటున్నాడు. అంటే మనం ఏదైనా చేస్తే మనుషులు చూచంట మన ప్రవర్తన చూచి పరలోకమందున దేవుని కూడా మహిమపరుస్తారంట. ఎప్పుడు? మనలో ఉన్నటువంటి అక్కడ మంచి ప్రవర్తనను బట్టి. కాబట్టి అటువంటి స్థితిలోకి మనము మారాలని మన దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. రాకడ గురించి మనం తెలుసుకోవటానికి సిద్ధపాటు కలిసి మరి బతకాలంటే కూడా మనము ఈ స్వస్థ బుద్ధి ఉండాలి, నీతి ఉండాలి, భక్తి ఉండాలి. కాబట్టి ఇలా ఉంటూ ఆయన కొరకు ఎదురు చూసే స్థితిలో మనం ఉండాలని కూడా మన ప్రభువు చెప్తున్నారన్నమాట. మరి అలాంటి స్థితిలో ఉన్నప్పుడే మనము రాకడలో వ్యక్తపడతామని కూడా దేవుడు చెప్తున్నారన్నమాట. అలాగే సామెతల గ్రంథము 15:26 ఉంటుంది అనుకుంటా, 24 అనుకుంటా. అయితే అక్కడ ఏం చెప్తున్నారంటే, కిందనున్న పాతాళాన్ని తప్పించుకునే వల్లని బుద్ధిమంతుడు పరలోకమునకు పోవు జీవ మార్గమున నడుచుకును. అంటే మరి మనిషి ఇక్కడ ఈ లోకంలో ఉండగా ఏమనుకుంటాడంట, నేను కిందకున్న పాతాళానికి మాత్రం వెళ్ళను కాబట్టి, తప్పించుకోవాలి కాబట్టి లోకానికి వెళ్ళటానికి మార్గం ఏది అనేటువంటి ఆశతో వాళ్ళు దాని కొరకు మరి నడుచుకుంటారంట. జీవ మార్గం మీద మనసు పెట్టుకుంటారంట. పరమునకు పోవు జీవ మార్గం మీద నడుచుకునే వాళ్ళనంట. అంటే ఆ జీవ మార్గంలో మనం నడుచుకోవాలి అంటే, ఈ పరలోకంలోకి వెళ్ళాలంటే ఈ పాతాళాన్ని మనం తప్పించుకోవాలి. పాతాళం ఎవరికి నిర్ణయింపబడినదంట? అది పాతాళం అనేది మన కోసం అయితే నిర్ణయింపబడలేదంట.
కిందనున్న పాతాళాన్ని తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరలోకమునకు పుచ్చిపో జీవ మార్గం మీద నడుచుకుంటాడట. అంటే ఇక్కడ ఏంటంటే మరి బుద్ధిమంతుడు మరి పరలోకానికి పోవాలనే మార్గంలోకి వెళ్ళాలంటే అతను ఏం చేస్తాడంట, నిర్ణయం తీసుకుంటాడనమాట. దేవుడు అనుగ్రహించిన సత్య సంబంధమైన విషయాల్లో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలని కూడా మనం గ్రహించుకోవాలన్నమాట. మరి దేవుడు మనకు ఒక జ్ఞానం అనేది ఇచ్చాడు. జ్ఞానం ఒకవేళ మీకు జ్ఞానం లేకపోతే నన్ను అడగండి నేను ఇస్తానని కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి జ్ఞానమూర్తి చెప్పినప్పుడు మనము ఆ జ్ఞానం కొరకు వేడుకోవాలి. ఫస్ట్ జ్ఞానం ఉందనుకోండి, దాన్ని సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి. మన బిడ్డలు ఉన్నారనుకోండి, ఇప్పుడు స్కూల్కి వెళ్తా ఉంటారు వస్తూ ఉంటారు, కానీ స్కూల్కి వెళ్ళి వాళ్ళు చేయవలసిన పని చేయకుండా మరి ఇప్పుడు నేను కష్టపడితే రేపు నాకు మంచి క్లాస్కి వెళ్తాను, నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుందని మన బిడ్డలు గ్రహించుకోకుండా ఎలా పడితే అలా ఉంటే ఏమవుతారండి, పరీక్షలో తక్కువ మార్కులన్నా వస్తాయి, లేకపోతే ఫెయిల్ అయినా అవుతారు. కానీ మరి మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలా. నేను ఇందులో పాస్ కావాలా, నేను ఫస్ట్ మార్క్ రావాలా, దీంట్లో ఉండి నాకు అంత మంచి కాలేజీలో సీట్ రావాలా, లేకపోతే అంత మంచి యూనివర్సిటీలో నాకు సీట్లు కావాలా అని అనుకుంటాం కదా. అలాగ తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలో జ్ఞానం కలిగిన వారు ఉంటారని కూడా మనం గ్రహించవచ్చు అనమాట. మరి వారి జీవితంలో చేసుకునే నిర్ణయాలు కొంతమంది చాలా నిర్లక్ష్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. మాకు తెలుసులే, నువ్వేంటి చెప్పేది, మాకు తెలుసు, మా జీవితం మా ఇష్టానుసారంగా ఉంటాం అని అనుకుంటారు. వాళ్ళు ఒక్కొక్క అడుగు కిందకు జారిపోతూ ఏ బురదలోనూ ఇక ఊబిలోనూ పడిపోతూ ఉంటారు. ఎందుకంటే వారు సరైన రీతిలో ప్రతిసారి తమ చుట్టూ ఉన్న పరిస్థితులను గ్రహించుకుని దాని నుండి తప్పించుకోవాలనేటువంటి ఆలోచనతో వారు ఉండరు. నాకు తెలుసు, నేను ఎక్కడ అడిగేస్తున్నానో నాకు తెలుసు, నేను ఏం చేస్తున్నానో తెలుసు అనుకుంటారు. అలాగే కొంతమంది వారి జీవితంలో మరి చేసుకునే నిర్ణయాలు మరి చాలా పర్యవసానాలు ఎదుర్కొనే స్థితిలో ఉంటారు. బుద్ధిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అన్నమాట. మన పిల్లలకి మనం చెప్తా ఉంటాం, నాన్న ఇదైతే ఇది మంచిది, ఇదైతే ఇది మంచిది, నువ్వు ఇదిగో ఇట్లా చేయి ఇట్లా చేయంటే చేస్తానులే అలాగే అంటారు. కానీ వారు సరైన రీతిలో వాళ్ళు నడుచుకోకున్నప్పుడు ఏమవుతారు, దాని యొక్క వచ్చేటువంటి రిజల్ట్స్ ని వారి జీవితంలో ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది. అలాగే మనకు కూడా మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మనకు రాబడే పర్యవసానాలతో ఎంతగానో బాధపడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం వీటన్నిటిని కూడా మనం విసర్జించాలంటే మనకి ఏం చేయాలి, జ్ఞానం కలిగిన వారమై బుద్ధిమంతులను పోలిన వారమై పరమునకు పోవు జీవ మార్గంలో మనం నడుచుకునే స్థితిలోకి మనం రావాలంటే ప్రభు యొక్క వెలుగులో మనం నడుచుకోవాలని కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. అలాగే మరి అదే విధంగా కీర్తన 139, 23, 24 అధ్యాయాలు ఉంటుంది. దేవా, నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించమని కీర్తనకారుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడు, నాయన మరి నాకేం కనపడలేదు, నాలో తప్పేం కనపడలేదు, కానీ ప్రభా నన్ను పరిశోధించి నన్ను చూడవా, నా హృదయాన్ని చూడవా, నా హృదయాన్ని నువ్వు తెలుసుకోవా, మరి నీకు ఏమైనా ఇష్టం లేనిది ఏదైనా ఉంటే నాకు చూపించవా, నేను దాన్ని మార్చుకుంటాను ప్రభా, దాని నుండి నేను బయటకు వస్తాను ప్రభా, ఇంకా ఆ మార్గంలో నేనైతే నన్ను నడవను ప్రభా అని ఈ కీర్తనకారుడు ఆయన్ని దేవుణ్ణే అడుగుతున్నాడంట. అదేవిధంగా మనం కూడా చాలా సార్లు మన సొంత నిర్ణయాలతో కాకుండా ప్రభా నాకైతే తెలియట్లేదు నాయన, నేను సిద్ధపడాలని అనుకుంటున్నాను, కానీ ఎంతవరకు సిద్ధపడ్డానో నాకు తెలియదు. నేను సిద్ధులలో నూనెను సిద్ధపరచుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఏ విధమైనటువంటి నూనె నా గిన్నెలో ఉన్నదో నా సిద్ధులలో ఉందో తెలియట్లేదు. నేను ఎక్స్ట్రా నూనె తీసుకోవాలని అనుకుంటున్నాను, కానీ నాకు ఉందో లేదో తెలియట్లేదు. నువ్వు మధుకని నాకు చూపిస్తే గనక నేను దాంట్లో ఇంకా ప్రయాసపడి మరి నువ్వు వచ్చే సమయానికి నా దీపం ఆరిపోకుండా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అయ్యా అని మనము చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలా. అలా ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడండి, మనకి ఏం అవసరమో అది మనకు చూపిస్తాడు. నాయన ఇదిగో ఇక్కడ తప్పు ఉంది, సరి చేసుకో, ఇది తప్పు ఉంది, సరి చేసుకొని. ఇప్పుడు టీచర్ గారు ఏ విధంగా అయితే మరి పరీక్షల పేపర్లు దిద్దినప్పుడు ఇది తప్పు, ఇది రైట్, దీనికి ఆన్సర్ ఇది అని ఎట్లా చెప్తారో
అలాగే దేవుడు ఇది తప్పు, ఇది రైట్, ఇది సరి చేసుకో, ఇది చెయ్యి అని మళ్ళీ ఇంకో రీ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు ఈసారి నీకు 100 రావాలి అన్నప్పుడు అట్లాగా మరి ఇంట్రెస్ట్ ఉన్న బిడ్డలు, జ్ఞానం కలిగిన బిడ్డలు అయితే ఏం చేస్తారు, నాకు 100కు 100 వచ్చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా కష్టపడతారు. దాన్ని గుర్తు చేసుకుని దాన్ని మరింతగా చదివి దాంట్లో మరి మంచి మార్కులు తెచ్చుకుంటే ప్రయత్నించినట్టుగానే అదేవిధంగా మనము ఈ లోక ప్రయాణంలో మనం ఒక విద్యార్థులము. ప్రభువు మనకు గురువు, ఆయన చూపిస్తాడు ఇది తప్పు ఇది రైట్ అని. కాబట్టి ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. అంతేగాని మన సొంత నీతిని, సొంత అభిప్రాయాలను మనం కనుక మన ప్రాక్టీస్లో పెట్టినట్లయితే మనం ఏ పరిస్థితుల్లో కూడా మనం చేయవలసిన పనిలో మనం నెగ్గలేము, మనం అనుకున్నది సాధించలేకపోతా ఉంటాం అన్నమాట. ఏమి సాధించాలండి? పరమునకు పోవు జీవ మార్గాన్ని ఎదుర్కోగలిగిన స్థితిలో మనం ఉండము. చాలాసార్లు డిస్ట్రాక్ట్ అయ్యి ఇటు అటు పడిపోతూ ఉంటాం. మన జీవ మార్గాన్ని ఎదిగి దాని మీద నడుచుకోవాలనుకున్నప్పుడు మనం ఏ విషయంలో డిస్ట్రాక్ట్ అయినా ఏమవుతామండి? జారిపోతాము, ఇటు అటు పడిపోతాం. కాబట్టి మనం చాలా కాన్సన్ట్రేషన్ మైండ్తో మనము ఈ మార్గంలో నడుచుకోవాలి. అంటే మనం మెలకుగా ఉండాలని ప్రభు చెప్తున్నారు. మనం మెలకుగా ఉండి మిమ్మల్ని చూసుకోండి, మీరు దిద్దుకోండి, మీ వస్త్రం ఎవరైనా దొంగిలించేస్తారేమో మీ వస్త్రాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోండి అంటున్నాడు. అదేవిధంగా మరి ప్రకటన గ్రంథంలో కూడా ప్రభు అంటున్నాడు, మీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కోండి అంటున్నాడు. మనమే నిజమే వెలుగులోనికి వచ్చాము, దేవుడిని తెలుసుకున్నాం, అంతా ఏంది కానీ మరి మనలో ఉన్నటువంటి తప్పులను చూడలేనటువంటి అంధకరమైనటువంటి అంధత్వంలో మనము కొన్నిసార్లు ఉంటూ ఉంటాం. కాబట్టి అటువంటి అంధత్వం రాకుండా దేవుడు అంటున్నాడు, మీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కోండి అంటున్నాడు. అంటే ప్రభు దగ్గర మాత్రమే ఏదైనా సరే జరుగుతుంది. మనకు కన్నులకు దృష్టి కావాలన్నా ఆయనే, మన చెవులకు మరి ఆయన మాటలు వినిపించాలన్నా కూడా ఆయనే చేస్తాడు. మనకు జ్ఞానం కావాలంటే ఆయనే ఇస్తాడు. మనకి ఏది కావాలన్నా పరలోకానికి వెళ్ళాలి ప్రభువా అన్నప్పుడు పరలోకాన్ని మనకు ఆల్రెడీ సిద్ధపరిచే ఉంచాడంట. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో కూడా పాతాళానికి వెళ్ళాలని ఆయన ఉద్దేశం అయితే కాదు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, శాశ్వతమైన వాటి కోసం వెతకమంటున్నాడు. ఎప్పుడు కూడా మనం ఏ విధమైనటువంటి మరి ఆలోచనలు లేకుండా ప్రభు అయితే నాకు ఇస్తారు అనేటువంటి ఆ విషయంలో నాయనా నాకు ఇది కావాలనుకున్నప్పుడు దాని కొరకు మనం ఎదురు చూచినప్పుడు దేవుడు మనకి కాదు అండు. ఎందుకంటే మనకు పాతాళాలకి వెళ్ళమని ఆయన ఉద్దేశం అయితే కాదు. ఏ మనిషి కూడా నశించడం ఆయన చిత్తం కాదు అంటున్నాడు. కాబట్టి ఈ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనేటువంటి ఇది స్థితిని ఎప్పుడు మనకి కలుగుతుందంటే దైవ చిత్తానుసారమైన జ్ఞానం కలిగినప్పుడు మనము ఆ యొక్క కార్యంని మనం చేయగలుగుతాం. ఎంతసేపు దేవుని ఆలోచనతో నా పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే నన్ను శుభ్రం చేసుకోవాలి, నేను ప్రభు దృష్టిలో ఎలా ఉన్నానో, ప్రభు దృష్టిలో మంచిగా ఉన్నానా లేదా, ప్రభు నన్ను శుద్ధి చేయాలా, మరి నేను ప్రభా నాకు ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా, ప్రభా మరి నాలో నీకు ఆయాస్కరమైన ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తామంటే దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో దైవికమైన జ్ఞానాన్ని మనం కలిగినప్పుడు. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఈ లోక సంబంధమైన జ్ఞానంలో మనుషులు ఉంటారు, పశువులు కూడా ఉంటారు. కానీ దైవ చిత్తానుసారమైన జ్ఞానం మాత్రం మనుషులకు దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం అది తెలుసుకుంటాకి ఆ విధంగా మనం నేర్చుకుంటాకి చూడాలన్నమాట. దేవుడు అంటున్నాడు, మత్తయి సువార్త 25:41 ఉంటుంది, ఎడమ వైపున ఉండవారిని చూచి ఆయన చెప్పింపబడిన వారారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నికి పోగుడి అంటున్నాడు. అంటే ఈ యొక్క నిత్యాగ్ని ఎవరి కొరకు సిద్ధపరచబడిందండి? అపవాదికి వాని దూతలకు. కానీ మనము వాడి దూతల లిస్టులో వెళ్ళిపోయామంటే మనకు కూడా ఆ నిత్యాగ్ని వస్తుందన్నమాట. కాబట్టి ఆ నిత్యాగ్ని మన కొరకు సిద్ధపరచలేదని దేవుడు చెప్తున్నాడు, క్లియర్ గా చెప్తున్నాడు ఇది. కాబట్టి మన కొరకు ఆయన నిర్ణయించింది ఏంటంటే పరలోకము, నిత్య జీవంలోకి మనల్ని వెళ్ళాలని ప్రభు మనలను సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆ నిత్య జీవంలో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నిత్య జీవంలో ఆయనతో పాటు కలిసి రాజ్యం వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోవాలని ఆయన ఆశపడుతున్నాడు అన్నమాట. మరి అటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మరి అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి వారికి నిత్య జీవము
స్థిరపరచబడి ఉందంట. కాబట్టి అట్టి స్థిరమైనటువంటి దాంట్లో మనం ఉన్నట్లు మనం ఒక సిద్ధపాటు అనేది మనం కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు అనే దానికి మనము ఏం చేస్తే మనం సిద్ధపడగలము అనేది మనకు కావాలంటే ప్రభు దగ్గరకు రావాలి. ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆయన వాక్యము దేవుడైనను అని ఉంటది వాక్యంలో. అంటే మన వాక్యం చదవటం ద్వారా దేవుని యొక్క మాటలో ఏంటో మనము దాని ద్వారా వినగలుగుతాము, మనం చదవగలుగుతాము, మన హృదయంలో దాన్ని భద్రం చేసుకోగలుగుతాము. మరి సంఖ్యాకాండం 5:7 కూడా వారు చేసిన పాపాలను ఒప్పుకుంటున్నారంట అక్కడ. అంటే మనం కూడా ప్రతి విషయంలోనూ మనకు తెలిసినా తెలియకపోయినా ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అని దేవుని దగ్గర వేడుకోవాలంట. అలాగే మన దేహానికి దీపమైనటువంటి కన్నును ఆయన చేతగా మనం చూచేలాగా దేవుడు చేయాలని ప్రభు దగ్గర మనం వేడుకోవాలని కూడా మరి చెప్తున్నారన్నమాట. మరి మనకు కన్ను దృష్టి కలగాలంటే ఆయన యొద్ద మన కన్నులకు కాటుకను ఆయన యొద్ద మరి కొనుక్కోవాలని కూడా ఆయన బుద్ధి చెప్తున్నారన్నమాట. అలాగే ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు కూడా మా కన్నులు తెరవయ్యా నాయన, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఇచ్చావు, దీంట్లో నీ యొక్క ఆశ్చర్యం అనేటువంటి నీ వాక్కులో ఉన్నటువంటి ఆ డీప్ లోతైన మర్మాలను గ్రహించుకోవటానికి కావాల్సినటువంటి ఆ స్థితిని మాకు దయచేయ ప్రభా అని మనం దాని ప్రభుని వేడుకోవాలన్నమాట. అలాగే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారేయండి వాళ్ళని ప్రభు మనను కోరుకుంటున్నాడండి. కాబట్టి మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూడటమే కాకుండా మరి ఆశతో అపేక్షిస్తూ మరి ప్రభు యొక్క మన ప్రవర్తన ద్వారా, పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా, భక్తి ద్వారా మనము జాగ్రత్తగా ఉండి మనం ఉన్నట్లయితే దేవుడు మనకు నిర్ణయింపబడినటువంటి ఆ నిత్య జీవాన్ని మనకి ఇస్తారు. అదే కాకుండా గ్రంథంలో మన పేర్లను లిఖిస్తానని కూడా ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ రాయబడినటువంటి జీవ గ్రంథంలో తీసివేయగలిగిన శక్తి కూడా ప్రభువుకు ఉంది. ఎప్పుడు మనం ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా మనం నడిచినట్లయితే. కాబట్టి అటువంటి స్థితిలోకి, అవిధేయత స్థితిలోకి మనం వెళ్ళకూడదు. జీవ గ్రంథంలో మన పేర్లు లిఖింపబడాలి, అది ప్రభు సన్నిధిలో భద్రపరచబడాలి. కాబట్టి అట్టి ధన్యతలకు దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను నడిపించి అట్టి సిద్ధపాటుతో ఆయన రాకడ కొరకు ఎదురు చూసిస్తూ మరి ఆయనే సిద్ధపరిచినటువంటి నిత్యజీవాన్ని స్వతంత్రించుకునేటువంటి స్థితిని దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు అనుగ్రహించి మనందరినీ కూడా ఆ యొక్క మరి 7 ఏండ్ల శ్రమను తప్పించుకోగోరు ఆశపడేటువంటి ప్రతి వారికి కూడా ఆ 7 ఏండ్ల పెండ్లి విందులో పాల్గొనే ధన్యతను దేవుడు దయచేసి మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. మనం కొద్దిసేపు సన్నిధిలో గడుపుదామండి. మన మధ్య ప్రభు ఉన్నారని, మనకంటే ముందుగా వచ్చి మరి ఆసీనుడై మన కొరకు మనం ఆయనతో సహవాసం చేయటకు మనము ఆయన ఎదురుకు వస్తామని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్న దేవాది దేవుని సన్నిధిలో నిలబడిన మనము మన ఎదుట ప్రభు ఉన్నారని మన మనస్సును ఆయన తట్టు తిప్పుకొని, మన చెవులను ఆయన వరకు నెక్కించుకొని, మన కన్నులను ఆయన వైపు చూస్తూ మనము ప్రభువునకు కృతజ్ఞతతో సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన మనసును మనోనిదానంతో నింపుకొని మన ప్రతి విధమైనటువంటి సంపూర్ణమైన అటెన్షన్ ప్రభువుకి మనం ఇచ్చేలాగిన మనం హృదయం ఉండినట్లు ఆయన సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాం. మనోనిదానం కలిగిన మనము ప్రభు సన్నిధిలో మన పాపములను మనము ఒప్పుకుందాం. మన పాపములను మనం ఒప్పుకునే ఎల్లా ఆయన మనలను క్షమించి కడిగి పవిత్రపరిచి మరి ఆయన రూపంలోకి మార్చుకోగలిగినటువంటి శక్తి గల దేవుడు మన దేవుడు.
మన పాపములను మన పాపములను మనం ఒప్పుకున్న ఎడ్ల ఆయన నమ్మదగిన వాడు అని కూడా వాక్యంలో ఉందండి. కనుక ఆ నమ్మదగిన ఆ దేవుని సన్నిధిలో మన పాపములను క్షమించగలిగినటువంటి స్థితి గల దేవుని సన్నిధిలో సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయగలిగిన ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయన సన్నిధిలో ఉండగానే సమయం ఉండగానే మన పాపములను ఒప్పుకొని ఆయన ఇచ్చేటువంటి క్షమాపణ వల్ల ఆయన రక్తం చేత శుద్ధిపరచబడి మనం ఆయన రూపంలోకి మాటకు దేవుడు సహాయం దయచేయనట్లు ఆయన పావన పాదాలు దేవుడు అంటున్నాడు, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదట. కనుక లోకమును దానిలో ఉన్నదంతయు కూడా నేత్రాశ, జీవపు దంభము, శరీరాశ ఇవన్నీ కూడా తండ్రి వల్ల పుట్టినవి కావు. కాబట్టి వాటిని విడిచిపెట్టమని దేవుడు మనకు చెప్తున్నాడు. కనుక మనం ఈ పాపములన్నిటినీ ఒప్పుకున్నట్లయితే ఈ లోకమునకు మన ఆత్మకు మరి విరోధముగా ఉన్నటువంటి ఈ పాపములను మనం ఒప్పుకొని ఈ లోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి దురాచరణ విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రభు చేత పరిశుద్ధపరచబట్టకు ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాం. దేవునికి ఇష్టం లేని క్రియలు మనం చేయకున్నట్లు దేవుడు సహాయం చేయలాగిన ప్రభు సన్నిధిలో మనం తీర్మానం చేసుకుందాం. తండ్రి, నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, ఒకప్పుడు దాని నుండి నేను విడుదల పొందాలని ప్రభా నేను తీర్మానించుకుంటున్నానయ్యా. దాని నుండి పవిత్రపరచబడాలని నేను తీర్మానించుకుంటున్నానయ్యా. నీవు మాత్రమే ఆ పని చేయగలవాడు ప్రభా, నీకు మాత్రమే ఆ అధికారం ఉంది. కనుక నా ప్రభా నీ పాదాల దగ్గరికి వచ్చామయ్యా. నేను నా తీర్మానంలో నిలిచి ఉండగలిగినప్పుడు కాల్సిన శక్తిని నాకు దయచేయండి. పాపముల నుండి నన్ను పవిత్రపరచండి అయ్యా. పాపం నాకు దూరముగా జీవించగలిగిన స్థితిని మాకు దయచేయి తండ్రి. నీవు పరిశుద్ధుడు కనుక నీ సన్నిధిలో నిలబడాలంటే మేము పరిశుద్ధులము కావాలి. కనుక నా ప్రభా మమ్మలను పరిశుద్ధపరచు నాయనా అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. తీర్మానించుకున్న మనగా మనం ఏమీ కార్యములు చేయలేము. కనుక చేయగలిగిన శక్తి గల తండ్రికి మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం. నాయన నీవు మాత్రమే ఈ కార్యం చేయగలవాడు. కనుక నాయన ఇదిగో నన్ను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నానయ్యా. దీనిలో నా స్వనీతి రాకుండా మీరు సహాయం దయచేయండి. నన్ను పరిశుద్ధపరచండి నాయన. నీ కొరకు ఏర్పరచుకోండి తండ్రి. నీకు వందనాలు. పెండ్లి విందులో పాల్గొనగలిగిన భాగ్యాన్ని మేము పొందాలంటే నీవు మమ్మల్ని పరిశుద్ధపరచాలి నాయన. ఇదిగో నన్ను సమర్పించుకుంటున్నాను, నన్ను కడుగు, నన్ను బాగా కడుగు తండ్రి అని ప్రభు సన్నిధిలో మనం వేడుకుందాం. వేడుకుందాం. సమర్పించుకున్న మనము ప్రభువుని వేడుకుందాం. ఆయన ఈ లోకటువంటి యాత్రలో తండ్రి నాయన మేము అనేక సార్లు ప్రభా ఈ లోకానికి ప్రభా టెంప్ట్ అయినా తండ్రి నీ యొక్క కృప నుండి తొలగిపోతూ వస్తున్నామయ్యా. ఇశ్రాయేలు కూడా అదే విధంగానే ప్రభా అవిధేయత చూపి అనేక మార్లు నాయన నీ యొక్క
నా తండ్రి నాయన ప్రభా కృప నుండి తొలగిపోయి నా ప్రభా శత్రు సైన్యముల చేత ఏడవబడి కొట్టబడి నా ప్రభా నాయన నా తండ్రి అనేక మార్లు చేతులు చాచి వారి కొరకు ఎదురు చూస్తూ వారు ఎప్పుడు నీ తట్టు తిరుగుతారా అని నాయన చూస్తున్న దేవాది దేవా మా ఎడల కృపను కనపరిచయ్యా. మేము నీ నుండి తొలగిపోకుండా జారిపోకుండా మేము శక్తి గలవారమై బలముగా నీలో నిలబడగలిగిన కృపను మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. నాయన సమయము కొంచెముగా ఉంది నా తండ్రి, సమయము పొట్టువలే గతించిపోతుంది నాయన. కళ్ళు మూసి తెరిచే లోపల ప్రభా నాయన ఎంతో సమయం వెళ్ళిపోతుంది నాయన. మేము గ్రహింపలేని స్థితిలో ఉన్నామయ్యా, మాకు జ్ఞానాన్ని ప్రసాదించు ప్రభువా. నాయన జ్ఞానం చేత నా తండ్రి నాయన మేము తండ్రి హరమునకు పోవు మార్గమేదో ఎదిగి ప్రభా నాయన దానిలో నడుచుకునే స్థితిని మాకు దయచేయి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. జీవ మార్గాన్ని మేము వెతకగలిగిన స్థితిలో మేము ఉండినట్లు ప్రభా మాకు జ్ఞానం దయచేయండి. నీ వెలుగును ప్రసరింప చేయండి రాజా. మా కన్నులకు ప్రభా నా తండ్రి దృష్టిని కలుగు చేయండి నాయన. ఆత్మీయ దృష్టితో నేను చూడగలిగిన స్థితిని మాకు దయచేయి రాజా అని ప్రభుని వేడుకుందాం. మేమంతా కూడా నాయన ప్రభా ఆ యొక్క తండ్రి నాయన సీక్రెట్ ప్రభా ర్యాప్చర్ ప్రభా అది తండ్రి నాయన సిద్ధపడిన వారు మాత్రమే ఎత్తబడతారని ప్రభా నాయన నాయన నీతో మేఘంలో కలుసుకునే స్థితిని ప్రభా పొందగలుగుతారని ప్రభా మీ వాక్యంలో చదువుకుంటున్నాం కనుక నా ప్రభా నాయన అట్టి ధన్యతలోకి మేము సిద్ధపడి ఉండగలుగుతాం నాయన. కృపను కనపరిచయ్యా, మాకు సిద్ధపాటును దయచేయి తండ్రి. సిద్ధపడి జ్ఞానం కలిగి తండ్రి మెలుపు కలిగిన తండ్రి మేము సిద్ధపడి ప్రభా నాయన నీ కొరకు ఎదురు చూస్తూ నాయన మా దీపంలో మా ఆత్మీయ దీపంలో ఆరిపోకుండా నా ప్రభా నాయన అన్ని వేళలా నిత్యము వెలుగుచుంటుంది ప్రమిదల వలె ప్రభా నాయన నాయన మేము దివ్యల వలె ఎలుగులంట్లు ప్రభా కృప చూపండి అయ్యా అని ప్రభుని వేడుకుందాం. నీ సన్నిధిలో ప్రభా నాయన నీ సింహాసనంలో ప్రభా నాయన నీ ప్రక్కన కూర్చునే యోగ్యతను మేము సంపాదించాలంటే నాయన తండ్రి నాయన కావలసిన ప్రతి విధమైనటువంటి నా తండ్రి లక్షణాలు మేము కలిగి ఉండగలిగినట్లు మమ్మల్ని కంపరచు రాజా అని ప్రభుని వేడుకున్నాం. నీవు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోగలిగిన స్థితిని మాకు దయచేయండి. అతి జ్ఞానం దయచేయండి తండ్రి. పెండ్లి కుమార్తె వలె మేము అలంకరించుకునే తండ్రి నీ కొరకు ఎదురు చూడగలిగినటువంటి స్థితిలో మేము ఉండగలుగుతాం నాయన. మమ్మల్ని సిద్ధపరచు రాజా అని ప్రభుని వేడుకుందాం. వేడుకున్నాం మనము ప్రభు స్తుతిద్దాము. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన ఈ యొక్క నూతన మాసంలో ప్రవేశపెట్టిన తండ్రి, నూతన వారంలో ప్రవేశపెట్టిన తండ్రి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. మేమేమై ఉన్నామో కేవలము నీ కృప వల్లనే అయి ఉన్నామని ప్రభా నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్థితిని బట్టి నీకు వందనాలు. మేము తండ్రి అని నిన్ను పిలుచుకోగలిగిన యోగ్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు. కుమారుని యొక్క తండ్రి స్థితిలో ప్రభ మేము నిలవబడగలిగామంటే ప్రభ అది నీకు కేవలం నీ కృప నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభ. రాకడకు సిద్ధపడే విషయంలో నీ ఆత్మ సహాయాన్ని మాకు అందిస్తున్న దేవా నాయనా ప్రభ, మా చేయి పట్టుకుని నడిపించుతున్న తండ్రి నీకు వందనాలయ్యా. జారిపడకుండా మమ్మల్ని మా పాదాలను తండ్రి తప్పించుచున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఎన్నో మార్లు తండ్రి నాయన ఈ యొక్క శరీర బలహీనత చేత తండ్రి నాయన మేము జారిపోతూ ఉన్నప్పుడు ప్రభ మమ్మల్ని పట్టుకుని లేవనెత్తి నాయన నీలో నిలబెట్టుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభానికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. మాకు అనుకూలపరుస్తున్న సమయాలను బట్టి ప్రభానికి వందనాలు.
మాకు అనుకూలపరుస్తున్న పరిస్థితులను బట్టి నీకు వందనాలు. కష్టంలో కూడా, బాధలో కూడా నిన్ను చూడగలిగిన స్థితిని మాకు దయచేస్తున్న దేవా, నీకు కోటాను కోట్ల స్థుతులు, స్తోత్రాలయ్యా. మేము కేవలము మంటి వారము నాయన. తండ్రి తండ్రి మమ్మల్ని కనికరిస్తున్న దేవాది దేవా, నీకు వందనాలయ్యా. నాయన అన్ని జనులైనటువంటి మా ఎడల ప్రభను కృపను కనపరచు నాయన. నాయన నీ ఏర్పాటు బిడ్డల్లో వారు తొట్టుపాటు పడినప్పుడు మాకు నిన్ను తెలుసుకునే యోగ్యతను కలుగు చేసిన దేవాది దేవా, నీకు వందనాలు. మమ్మల్ని నీలో అంటుకట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీలో మేము నిలిచి ఉండినట్లు కృప చూపండి అయ్యా, నీకు వందనాలు. మాలో ఉన్న సమస్తమైన అతిశయాన్ని, గర్వాన్ని తీసివేసి నా నాయన నీ సన్నిధిలో దీని మనసు కలిగి నాయన నిన్ను స్థుతించుకుంటాకు నా తండ్రి మమ్మలను నా తండ్రి నాయన మరచుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇటు స్థితిలో మేము నాయన చివరి వరకు నిలిచి ఉండగలుగుటకు నీ కృపను కనపరచండి అయ్యా అని ప్రభుని వేడుకుందాం. స్తుతించిన మనం కొద్దిసేపు మౌనముగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడతారో మనం వినగలిగినటువంటి చెవిని ప్రభువు దయచేయమని, ఆయన ఏ రూపంలో మన ఎదుట నిలబడి ఉన్నారో చూడగలిగిన కన్నులో దయచేయమని, ప్రభా నాకు కనపడండి, నాతో మాట్లాడండి అని ప్రభుని వేడుకుంటూ కొద్దిసేపు మౌనంగా ఉందాం. నేడే ప్రభు వచ్చు నన్ను కొను వారే ధన్యో, క్రీస్తు కూడా మేఘ మెక్కి వెళ్ళకుండా ఉండరు. యేసు ప్రభు వచ్చుచున్నా త్రిదిగో వినరండి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా.
నాయన కిందనున్న పాతాళాన్ని తప్పించుకుంటాం ప్రభా. పరలోకంలో ఉన్నటువంటి మార్గాన్ని ప్రభా, జీవ మార్గాన్ని వెతికి దాని యందు నడుచుకున్నట్లు ప్రభా మాకు బుద్ధి చెబుతూ నా తండ్రి మమ్మలను చేయి పట్టుకుని నడిపించుకుంటున్న దేవాది దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మా యొక్క తండ్రి నాయన మరి బలహీనతల నుండి ప్రభా నా తండ్రి మమ్మల్ని తప్పించి నాయన మమ్మల్ని బలపరిచి నాయన శుద్ధి చేసి పరిశుద్ధులుగా చేసి ప్రత్యేకపరచుకుని నా ప్రభా నా తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నా తండ్రి మరి ఒకసారి నాన్న ఆ యొక్క పాపపు ఊపిలో మేమెవరూ పడకుండా నా తండ్రి నీవు నీ రాకడ కొరకు సిద్ధపడి నాయన ప్రభా నా తండ్రి ఎదురు చూచుచు నా ప్రభా నాయన నీవు వచ్చినప్పుడు నీతో పాటు నాయన మేఘంలో ప్రవేశించి పెండ్లి విందులో పాల్గొనే వాళ్ళ కృపను మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు దయచేయమని మరి ఒకసారి మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నాయన జీవ మార్గంలో నడిపించుకోమని నాయన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్.